మనుషుల్ని ఎన్నుకునేటప్పుడు, ఒక స్నేహితుడిని ఎన్నుకునేటప్పుడు, వివాహాలకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని ఎన్నుకునేటప్పుడు, అబ్బాయిలను ఎన్నుకునేటప్పుడు ఏం చూస్తారంటే అందంగా ఉన్నాడా, ఎత్తున్నాడా, తెల్లగున్నాడా, ఇదే చూస్తారు తప్ప అతని హృదయమును చూడరు. వీళ్ళకి ఏం కావాలంటే పై రూపం కావాలి. పై రూపాన్ని చూసి ఇదిగో ఇతడు బాగున్నాడు. ఎలా చెప్తున్నావు బాగున్నాడని? రూపాన్ని చూసి బాగున్నాడని చెప్తున్నావు. ఒక వ్యక్తి రూపమును బట్టి అతడు బాగోకపోవటం ఉండదు. సౌందర్యం వేరు, అందం వేరు. అర్థమైందా? అందుకే ఏమని ఉంటుంది? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. నిన్ను మోసం చేస్తుంది, నువ్వు మోసగించబడతావు. అందంగానే ఉన్నాడు, జీవితం బాగాలేదు అతడితోటి, నీ జీవితం ఏం చేస్తావు? అందం దేనికి పనికి వస్తుంది? జీవితకాలం దుఃఖపడటానికి నీ అందం సరిపోద్దా? అందంతో జీవితకాలం కన్నీళ్ళను దుడుచుకో, అందంతో సరిపోద్దా? పై రూపమును కాదు ప్రియులారా నువ్వు చూడాల్సింది, హృదయమును. దేవుడు అదే చూస్తాడు. దేవుడు చూసేది పై రూపమును